స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకి స్తుతి. స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకి స్తుతి. స్తుతి ప్రభువా సర్వము నిన్ను స్తుతించుచుండే, సర్వము నీదే అనుచు. సర్వము నిన్ను స్తుతించుచుండే, సర్వము నీదే అనుచు. సర్వమునకు సదా ఆధారుండా, సర్వమునకు సదా ఆధారుండా. స్తుతింతును నీ నామం సదా, స్తుతింతును నీ నామం. స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకే స్తుతి. స్తుతి ప్రభువా మంటితో నరుని మనిషిగా చేసి మహిమతో నింపిన దేవా. మంటితో నరుని మనిషిగా చేసి మహిమతో నింపిన దేవా. మహిమను విడచిన ఈ మానవునికి, మహిమను విడచిన ఈ మానవునికి మహిమను చూపితి నీవే. ఇలలో మహిమను చూపితి నీవే. స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకే స్తుతి. స్తుతి ప్రభువా మరువక మనిషిని మరలా వచ్చి
మన్నిల్చితివి నీవే మరువక మనిషిని మరలా వచ్చి మన్నిల్చితివి నీవే మరువగలేను నీ మేలులను మరువగలేను నీ మేలులను మరువక స్తుతించేదను ప్రభువా మరువక స్తుతించేదను స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకి స్తుతి స్తుతి ప్రభువా స్తుతి నీ ఘననామమునకి స్తుతి స్తుతి ప్రభువా యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సాక్ష్యం నేను మా పాప నిమిత్తం చెప్పాలనుకుంటున్నాను. పాప బర్త్డే రేపు జూలై 21. గడిచిన 2 సంవత్సరాలు దేవుని కృపలో పాప ఎదుగుదల మంచిగా ఉన్నందుకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి కూటం పెట్టుకోవాలనుకున్నాము. అయితే పాపకున్న ప్రాబ్లం ఏంటంటే పాపకు చిన్నప్పుడే మరి పుట్టిన 3 monthsకి మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు అంటే వెనకాల మనకు మాడు ఇక్కడ పైన ఉన్నట్టే వెనక కూడా తనకి మెత్తగా ఉంది. సో దానివల్ల మాకు డౌట్ వచ్చి విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మొత్తం ఆయన ఎగ్జామిన్ చేసి 99% పాపకి ఏమీ లేదు, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎంఆర్ఐ తీయించుకోవాలనుకుంటే మీ ఇష్టం అని చెప్పన్నారు. సరే దేనికన్నా క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి స్కాన్ అయితే తీసుకెళ్ళటాక కూడా రీజన్ ఏంటంటే అంతా క్లియర్గా ఉంటే సాక్ష్యం చెప్పుకోవచ్చు అన్న ఇదితోనే తీసుకెళ్ళే వరకు బాగానే ఉన్నాం. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ టెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత స్కాన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాము. మేము వెళ్ళిపోయాం అనుకున్నాము స్కాన్ తీయించరు అనుకుని, కానీ మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చి ఆ రిపోర్ట్స్ డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఏమో అవంతా ఎగ్జామిన్ చేసి తల్లో నీటి బుడగ లాంటిది ఉంది అన్నారు. అయితే అది యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్గా అందరి తల్లో ఉంటుంది, అవి ఏంటంటే ఇన్సిడెంటల్గా బయటపడతా ఉంటాయంట. రెగ్యులర్గా ఎవరికి స్కాన్స్ తీయం కాబట్టి అవి ఎవరికి ఇగ్నోర్గా అయిపోద్ది, వాళ్ళకి లైఫ్ లాంగ్ అలా ఉండిపోయినా వాళ్ళకి ఏమీ ఇష్యూస్ ఏమి ఉండవు. బట్ పాపకి ఇలా తీయడం వల్ల బుడగ ఉందని తెలిసింది. కాకపోతే ఏంటంటే అది కొంచెం సైజ్ కొంచెం పెద్దగా ఉంది, చిన్నపిల్ల కాబట్టి బ్రెయిన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఈ ఏజెస్లో. సో బ్రెయిన్ గ్రోత్కి ఏమన్నా ఇష్యూ వస్తుందేమో అన్నది కొంచెం కన్సర్న్ అన్నట్టు చెప్పారు. సో రెగ్యులర్గా 3 months to 4 months కంటిన్యూస్ చెకప్లో ఉండాలి అన్నట్టు చెప్పారు. అయితే ఫస్ట్ అప్పుడు అలా చెప్పగానే చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాం, చాలా డిప్రెషన్ లాగానే వెళ్ళిపోయాం. పాపకి ఇలా ఏంటి అని నియర్లీ 1.5 months అసలు మేము ఏం చేస్తున్నామో ఏంటో అసలు తెలియని స్థితిలో ఉన్నాం. ఆ సిచ్యుయేషన్లో దేవుని మీద ఎంత ఆధారపడ్డామంటే ప్రతి విషయంలో ఇంకా పాప అసలు ఇంకా ఏం చేస్తామో కూడా తెలియదు. ఆ టైంలో పాస్టర్ గారు కూడా వచ్చారు ఇంటికి, చాలా ధైర్యపరిచారు. ఇంకా వాక్యాలు వాటిని బట్టి చాలా బలపడ్డాము. అయితే ఆ టైంలోనే అనుకున్నాం పాప దేవుని సాక్షిగానే ఉంటుంది, దేవా నీ సాక్షిగా ఉంటుంది, బిడ్డకి ఏమి కాకుండా మీరే కాచి కాపాడండి అని. సో డాక్టర్ చెప్పింది ఏంటంటే ప్రతి టైంలో మైల్ స్టోన్స్ అన్నది మీరు గమనించుకుంటూ ఉండండి అని చెప్పారు. సో దేవుని దయ వల్ల పాప ప్రతి మైల్ స్టోన్ అలాగే ముందే అన్నీ చేసుకుంటూ వచ్చింది. బట్ వాకింగ్కి వచ్చేసరికి 12 months అయినా సరే
10 monthsకే నిల్చుండిపోయింది కానీ 12 monthsకి వాక్ చేయలేదు. సరే 12 monthsకి తీసుకెళ్ళాం నార్మల్ చెకప్లో. తీసుకెళ్తే ఆయన అన్నారు ఏమన్నారంటే 1 to 1.5 months మధ్య రెగ్యులర్గా ఎవరైనా సరే వాక్ చేయాలి, కాకపోతే పాపకి అది ఉంది కాబట్టి మీరు కొంచెం ఎగ్జామిన్ చేసుకోండి అన్నారు. మేము అలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. వితిన్ 5 to 6 days తను లేచి మళ్ళీ బాగానే నడిచింది. దేవుని నామమునకు స్తోత్రం. అయితే ప్రతి విషయంలో అలా ఇప్పటికి 2 years అయితే బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది అంటారు యాక్చువల్గా సైన్స్ ప్రకారం. సో తను 2 years కంప్లీట్ అయింది. ప్రతి మైల్ స్టోను దేవుని దయ వల్ల అంతా మంచిగానే ఉంది. రేపు ఆగస్ట్లో మళ్ళీ రివాల్యుయేషన్కి వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 9 months తర్వాత రమ్మన్నారు. సో తను ఇప్పటి వరకు అయితే దేవుని దయ వల్ల అంతా మంచిగానే ఉంది. రేపు స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా అంతా మంచిగా ఉండాలి, ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. దేవుడు బిడ్డ పట్ల ఇంకా ఎన్నో మేలులు చేయాలని, తను దేవుని సాక్షిగా ఉండాలని, దేవుళ్ళు ఇంకా మంచిగా ఎదగాలని మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. అలాగే నేను కూడా నా ఉద్యోగరీతిగా రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, కానీ ఇట్లా గవర్నమెంట్ జాబ్ కదా మూవ్ అవ్వకూడదు అది ఇదని చెప్పి అట్లాగే మూవ్ ఆన్ అయిపోయాను. కానీ మా దాంట్లోనే దేవుడు అనుకోకుండా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. మా దాంట్లోనే సాఫ్ట్వేర్ వింగ్కి మూవ్ అయ్యాను. అలాగే మా హస్బెండ్ కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. దేవుడి దయ వల్ల మేము బిడ్డ కూడా మా పెద్ద బిడ్డ కూడా మంచిగానే ఉన్నారు. మా కుటుంబం గురించి ప్రార్థనలో ఇంకా మేము మంచిగా ఎదగాలని, కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో ముందుకు ఎదగాలని ప్రార్థించమని కోరుతున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగా. ఇలాంటి స్తుతి కూటాలు పెట్టినప్పుడు మనవారు సాక్ష్యాలు చెబుతున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. ఆ సాక్ష్యాలు టీవీకి ఇస్తున్నాం, చాలా బాగుంటున్నాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ విషయంలో మన సంఘానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటీవల మన గేర వెంకటేశ్వరరావు గారు బాబు సాక్ష్యం చెప్పారు. అప్పుడప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే చక్కగా అన్నీ వినొచ్చు, చాలామంది వింటున్నారు. మరి ఈరోజు అమ్మాయి చెప్పిన సాక్ష్యం కూడా వారి బిడ్డ పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. ప్రైజ్ ది లార్డ్. భయపడ్డాము, ఆలోచించాము, వైద్యులకు చూపించాము, మెదడులో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఏదో చిన్న ఇది ఉంది అన్నారు. మరి వెంటనే వారి బాధను మాకు చెప్పారు. ఇంటికి వెళ్ళి ధైర్యపరిచాం, ఓదార్చాం, ప్రార్థన చేసాం, ప్రార్థనలో పెట్టాం, మీరందరూ చేశారు. దేవుడు ఇప్పుడు ఆ బిడ్డకు ఆ బలహీనత లేకుండా చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది నడక. అన్నీ బాగుంటే ఏడాదికి ఎదురు నడుస్తారు అంటారు, అది ఒక అనుభవం. మరి ఆ విషయంలో కొంచెం ఆలస్యమైనా కొంచెం ఆగినా మళ్ళీ నడక ప్రారంభించారు. చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. బాబు కూడా ఉన్నాడు. ఇక మూడవది అమ్మాయి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళడం. హైదరాబాదు సాఫ్ట్వేర్ నాకు ఇష్టమే అయినా ఒకవేళ హైదరాబాద్ వెళ్ళి చేస్తే బాగుండు అనుకుంటూ ఉండగా అమ్మాయి చేస్తున్న డిపార్ట్మెంట్లోనే హైదరాబాదులో జాబ్. చాలా గొప్ప విషయం. ప్రజెంట్ మరి హైదరాబాదులో చేస్తున్నారు. వీక్లీ వన్స్ అలా వస్తున్నారా, కొద్దిగా అప్పుడప్పుడు వస్తున్నారు. బాబు కూడా అజయ్ కూడా హైదరాబాదులో. అవునా? ఓకే, సంతోషం అండి. మన రామారావు గారు వారి మిస్సెస్ అమ్మాయి సాక్ష్యం చెప్పారు, చక్కగా సాక్ష్యం చెప్పారు. బిల్లి వారి పిల్లలు చిన్నప్పటి నుంచి అలాగే చదువుకున్నారు. అలాగే ఫీల్డ్లో మరి ప్రసాద్ బెంగళూరులో, అజయ్ హైదరాబాద్లో, మధ్యలో బాబు ఉన్నాడు కదా, ఆయన ఎలక్ట్రికల్ వర్క్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, కావాలి, ప్రార్థనలో పెడదాం.
మరి మీకు తెలుసా, ఈ వైరింగ్ అంతా రామారావు గారే చేశారు. పై దానికి మంచి వర్కర్ అయినా చాలా సంతోషం. మంచిదండి, ఇలా సాక్ష్యాలు చాలా అవసరం. చిన్న వాక్యం చెప్పుకుందాం. యోబు గ్రంథం, అందరూ మీ బైబిల్ గ్రంథాలు చూడండి. 34వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. అందరూ తీయాలి బైబిలు. 34 మొదటి వచనాలు చదువుదాం. ఎక్కువ టైం లేదు, చిన్న ప్రార్థన చేద్దాం, రికార్డింగ్ అవుతుంది. తండ్రి నామమునకు స్తోత్రాలు. ఈ స్తుతి కూటములో ఇంతవరకు పాటలలో, వాయిద్య సహకారములో, సాక్ష్యాలలో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. తిరిగి మళ్ళా చిన్న వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోబు గ్రంథంలో యోబుకి ఆయనకు 3 స్నేహితులు ఉన్నారు. బిల్దదు, జోఫరు, ఎలీఫజ్. ఆ 3 స్నేహితులకు యోబుకి మధ్య బాగా వివాదం జరిగింది. వారి వాదములకు పరిష్కారం చూపడానికి దేవుడు పంపిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎలీహు. ఇది మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ప్రధాన వ్యక్తి ఎవరు? యోబు. యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3. పురుషులు చెప్పండి, మీ నోటితో చెప్పండి. బిల్దదు, జోఫరు, ఎలీఫజ్. వీళ్ళు యోబుకి స్నేహితులు. వీళ్ళ మధ్య బాగా వాదోపవాదాలు జరిగాయి. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. యోబు గారికి బలహీనత రాకముందు వీళ్ళంతా స్నేహితులు. యోబు గొప్ప ధనవంతుడు. ఆ దేశంలో అంత ధనవంతుడు మరెవరో లేరు. పెద్ద సంపద, భార్య, బిడ్డలు. ఈయన ఇంట్లో గుర్తుపెట్టుకుంటారా, ప్రతిరోజు విందే. యోబు గారి ఇంట్లో ప్రతిరోజు విందు, భోజనాల కార్యక్రమం. ఎలా ఉండేదంటే ఆ భోజనాల కార్యక్రమం వచ్చిన వారికి త్వరగా, వచ్చిన వారికి లేదు అనే ప్రసక్తి లేదు. యోబు తన అనుభవంలో ఏం చెప్పాడంటే, మేము భోజనం చేస్తూ ఉండగా ఎవరైనా వచ్చి ఆకలిగా ఉంది అని అంటే వారికి నేను అన్నం పెట్టని ఎలా నా కుడి చెయ్యి పడిపోవునుగాక. వన్సగా ఆకలితో ఉంది అని వచ్చిన వారికి నేను అన్నం పెట్టని ఎడలా త్వరగా నా కుడి చెయ్యి చచ్చు పడిపోవునుగాక. అన్నం పెట్టలేని ఈ చెయ్యి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఒకసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అండి? ఏ టైంలో ఎప్పుడొచ్చినా ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టడం అంటే సాధ్యమా? సాధ్యమా అసాధ్యమా? పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్? పురుషులు చెప్పండి, సాధ్యమా అసాధ్యమా? చెప్పాలి. సాధ్యమా అసాధ్యమా? నిజం చెప్పండి. అసాధ్యమే. ఎవరో ఒక బీదవాడు వచ్చి రోజు అన్నం పెట్టమంటే ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? కాదు. మనవారు ఎలా అంటాం.
అవకాశం ఉంటే పెడతా. యోబు గారి ఇంట్లో అది లేదు. యోబు గారి భార్య కొంచెం గయ్యాళి. ఒకసారి యోబు గారి మీదే దాడి చేసింది. ఆయన మాత్రం తక్కువ, యోబు గొప్ప మాటకారి. మీరెంతమంది నాతో వాదించినా నా మాటలు మీ మీద గుత్తులుగా వదులుతాను రాయ్ అన్నాడు. ఏం వంగలేదు లొంగలేదు. అప్పుడు యోబు గారి భార్య అదన్నీ పోయిన తర్వాత, ఇంకేం దేవుడయ్యా తిట్టేసి వదిలేయంటే, మూర్ఖురాలిలాగా ప్రపంచాన్ని కదిలించిన మాట ఇది. మూర్ఖురాలిలాగా మాట్లాడకు. దేవుడిస్తేనేమో తీసుకుంటావా, ఇవ్వకపోతేనేమో దేవుడి నామాన్ని అవమాన పరుస్తావా? ఇది నీకు తగునా? నార్మై గెట్ అవుట్ అన్నాడు. చివరికి యోబు గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్. డబుల్ ఆశీర్వాదాలు పొందే చరిత్రలోనే నిలిచిపోయాడు. అక్కడితో ఆ కథ. ఇది మోషే కంటే కొంచెం ముందు జరిగిన కథ, రియల్ హిస్టరీ. ఈ గ్రంథాన్ని మోషే రాశాడు. గొప్ప విద్యావంతుడు. ప్రజలు చెప్పుకుంటుంటే విని, ఓ ఇది బాగుందని ఆత్మ ప్రేరేపణగా రాశాడు కాబట్టి బైబిల్లో ఈ పూట అది ఉంది. అయితే ఒక చిన్న తప్పు జరిగింది. యోబు స్నేహితుల్ని ఓడించటానికి కొంచెం ఎక్కువ మాట్లాడవలసి వచ్చింది. గమనిస్తారా? స్నేహితులు ఎంత మాట్లాడినా దేవుడేం పట్టించుకోలేదు. మహాభక్తుడైన, నీతిమంతుడు, యథార్థవంతుడైన యోబు మాటలు కొంచెం అద్దు మీరితే ఇది ప్రమాదమని గమనించి దేవుడు తన భక్తుణ్ణి హద్దు మీరకుండా కంట్రోలు చేశాడు. ఇది కూడా గొప్ప విషయం. ఇతన్ని కంట్రోల్ చేయడానికి ఎలీహు, మర్చిపోకండి, లేడీ చెప్పండి, ఎలీహు అనండి. వన్స్ గాయ్, ఇంకోసారి వెనకోళ్ళు కూడా ఎలీహు అని ఒక యవనస్తుడిని పంపించాడు. ఏమో మంచుకో మాటకారి వాళ్ళేదో అంటానికి, వాళ్ళ నోళ్ళు ముయించటానికి ఈయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు దీవించాలి కదా. నేను ఈ మాటలు ఆశీర్వాదాలకు ఆటంకాలుగా ఉండకుండా నిమిత్తమై కంట్రోలింగ్ పవర్, తన్ను తాను కంట్రోల్ చేసుకుని మాట్లాడే విధానాన్ని వెళ్ళి చెప్పవయ్యా అన్నాడు. వాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళు. ఎలీహు చాలా చిన్నవాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ మ్యాటర్. వ్యక్తిగతంగా కూడా ఉపయోగపడింది. అప్పుడు ఆయన వచ్చి ఇలా మొదలెట్టాడు, మీరు నాకంటే ఘనులు, ఎలీహు, మీరు నాకంటే జ్ఞానులు, మీరు నాకంటే బలవంతులు, మీకు చెప్పే అంతటి వాడని నేను కాను. కానీ దేవుడు నన్ను చెప్పమన్నాడు, నేను చెప్పడానికి వచ్చాను. మీరు వినాల్సిందే. లిసన్ మీ, నా మాటలు వినండి, నన్ను అర్థం చేసుకోండి అంటే సరే చెప్పమంటే, అప్పుడు ఎలీహు నోరు ఇప్పి మాట్లాడాడు. ఈయన వాదములో ఉన్న అర్థం ఏంటంటే, వాదించుచున్న వారిని కంట్రోల్ చేయాలి, వాదించుచున్న వారిని ఓడించటానికి మాట్లాడుచున్న యోబును లైన్లో ఉంచాలి. వారి పోరాటాలకు యోబు కూడా కొంచెం ఎక్కువ మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడితే ప్రమాదమని గ్రహించిన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అందుకే బైబిల్ అంటుంది, చెప్పండి, ఎక్కువగా వినాలి, త్వరగా చెప్పండి, తక్కువగా మాట్లాడాలి.
జ్ఞాని అయిన వాడు తక్కువగా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినదగ్గుండి ఎవ్వరు అన్నారు మన పెద్దలు. ఆ వాదములో ఎలీహు పలికిన చక్కటి మాట. అప్పుడు ఎలీహు పైన వారి యోబు గారి వాదనకు కానీ, యోబు గారి మాటలు చిన్న పొరపాటుని దిద్దటానికి కానీ, స్నేహితులు ఎదిరించటానికి కానీ, దేవుని పక్షముగా పని చేయడానికి కానీ ఒక సవాల్. ఈ మాటలతో మీరు పరిచయం పెట్టుకోండి, బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. మనకు కూడా అవసరం వస్తాయి ఇలాంటప్పుడు. ఏమంటున్నాడు? అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగాను. మరలా అంటే పైన కూడా చెప్పెట్టుకునే అధ్యాయాలు అంతకుముందు నేను చెప్పినట్లుగా ఆ వాదాలు తర్కించడానికి కంట్రోల్ చేయాలి. ఏమంటున్నాడు? జ్ఞానులారా, మీరు కూడా కొంచెం వినాలి. జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గిడి. జ్ఞానులారా నా మాటలు వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గిడి. జ్ఞానులారా అంటే జ్ఞానము కలిగిన వారు. జ్ఞానం ఎలా వస్తుందో బైబిల్లో స్పష్టంగా ఉంది. అనుభవశాలులారా అంటే ఏదో మనోళ్ళు అంటారు కాసి వడపోసిన అంటే అనుభవాలు, కష్టంలో కానీ, సుఖంలో కానీ, ఇరుకుల్లో కానీ, విశాలతలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, అనారోగ్యంలో కానీ బాధలు కలిగిన అనుభవాలు కలిగిన వారు, అనుభవాలను రుచి చూచిన వారిని గురించి మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి.